ఈనాడు 200 కోట్ల ప్రయాణికులు మహిళా ప్రయాణికులు మైలురాయి వేడుకల కార్యక్రమంలో ఆర్టీసీ నిలదొక్కుకోవడానికి మహిళలు ప్రయాణిస్తున్నటువంటి రవాణా ఛార్జీల్ని ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తూ అండగా నిలిచినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి రోడ్లు భవనాల శాఖ ఆర్టీసీ బస్సు నడవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న రోడ్డు బాగుండాలి. ఆ విధంగా రోడ్లు భవనాల శాఖ మాధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, అటు R&B ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ రెండింటికి కలిపి ఒకరే ప్రిన్సిపల్ సెక్రటరీ వారు, బీర్ల ఐలయ్య గారు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గారు, బాలస్వామి గారు డీసీపీ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు, ఆర్టీసీ అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్టీసీ సిబ్బందికి, ఇతర పాత్రికేయులకు, ప్రయాణికులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన డిసెంబర్ 23 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మంత్రివర్గం ఏర్పడ్డ 2 రోజుల్లోనే శాసనసభ వేదికగా మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో ఈ కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని భుజాల మీద ఎత్తుకొని ఈరోజు 200 కోట్ల మంది మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి నా ఆర్టీసీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా డ్రైవర్లకు, కండక్టర్లకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. మేనేజింగ్ డైరెక్టర్ మొదలుకొంటే షెడ్యూల్లో ఉండే చిన్న మెకానిక్ దాకా అందరి కూడా కృషి భాగస్వామ్యం ఉంది. అందులో ఆర్టీసీ డ్రైవర్ల, కండక్టర్లకు నా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా అవ్వగారింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, పాఠశాలకు పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, గుడికి పోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు చేయెత్తుతేనే వారి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు సేవ చేసినాయి. ఈరోజు మహిళలకు సంబంధించిన విద్యా అవకాశాలు ఉపయోగించుకుంటా ఉన్నారు బస్సు ఫ్రీ వల్ల. ఇంతకుముందే మా ఆర్టీసీ అధికారిని చెప్పినట్టుగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి లేదా భక్తి కోరికల్ని దేవాలయాల సందర్శన ద్వారా, లేదా షాపింగ్ కావచ్చు, లేదా బంధువుల ఇంటికి కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఈరోజు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారందరికీ అభినందనలు. ఆర్టీసీ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మిత్ర గౌరవ మంత్రుల సహకారంతో 10 సంవత్సరాలు నిర్వీర్యమైనటువంటి ఆర్టీసీ ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పరిస్థితులల్లా ప్రజల అభిప్రాయంతో, ప్రజల ఆకాంక్షలతో, ఆశీర్వచనతో ఏర్పడ్డ ప్రజాపాలన ఈరోజు నష్టాల నుంచి దాటి లాభాలలోకి వస్తా ఉన్నది. ఇది ఈ ప్రజాపాలన ఆశీర్వచనం, ప్రజల యొక్క దీవెన. 10 సంవత్సరాలు బస్సులు కొనలే, ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరగలే, ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కార్మిక నియామకాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక పాత బకాయిలు చెల్లిస్తూ గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలు, కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా కార్మికుల సంక్షేమాన్ని ఎక్కడ కూడా మరవకుండా వారి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇలా ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, సంస్థ యొక్క పురోభివృద్ధి అనే ఆలోచనతో ముందుకు పోయే సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం సహకారం ఉండాల్సిందే. కార్మికుల సంక్షేమం ఈ సంస్థ చూడాల్సిందే అనేటువంటి లక్ష్యంతో పోతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే భాగంగా ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు వాళ్ళని ఎందుకు యజమానులను చేయరాదని రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతోటి
బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ నడిపి మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ తరఫున ₹1 కోటి వాళ్ళ కిరాయి చెల్లించిన 150 బస్సులకనే మాట సందర్భంగా మనగిస్తా ఉన్నాం. ఇంకా బస్సుల కొనుగోలు సంఖ్యకు సంబంధించి ఆ మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేసే పరిక్రమ ఇంకా కొనసాగుతా ఉంది. ఈ విధంగా అనేకంగా ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, మహిళల ప్రయాణ సంఖ్య పెరిగింది. గతంలో 45 లక్షల ప్రయాణం చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రతిరోజు దాదాపు 60 లక్షల మంది ప్రయాణం చేసి వినియోగించుకుంటా ఉన్నారు. ఆ విధంగా 67%, 65% ఆక్యుపెన్సీ రేటు 97, 100% దాటి బస్సులు నిండిగా మహాలక్ష్మి కలకలతోటి ఆర్టీసీ ముందుకు కొనసాగుతోంది. అలా ఆ విధంగా ఉన్నటువంటి ఆర్టీసీ అన్ని రకాలుగా ఆదాయాలు పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ మరి కార్మికులకు సంబంధించిన అంశాలు కూడా చూస్తూ ఉంది. ఇంకా చిన్న చిన్న అంశాలు చేయాల్సి ఉన్నాయి. మీకు తెలుసు 10 సంవత్సరాలు ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత ఒక మనిషి కోలుకోవడానికి, ఒక సంస్థ మెరుగుపడడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే రోల్ మోడల్ గా ఆదర్శంగా నెంబర్ 1 వచ్చే విధంగా కార్మికుల కృషి సహకారంతో ఉంచడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందనే మాట మరొకసారి మనం చేస్తూ ఇన్ని కార్యక్రమాలు కొనసాగడానికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు 97 బస్ డిపోల్లో 341 బస్ స్టేషన్లలో ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళలతో వేదికగా అనేక రకాల కార్యక్రమాలు రూపొందించి ఈరోజు 200 కోట్ల మైలు రాయి, 6,800 కోట్ల విలువ కలిగినటువంటి ఉచిత ప్రయాణం ప్రభుత్వం సహకారం అందించి ఈ తెలంగాణ అక్క చెల్లెల ఆశీర్వచనం వచ్చింది. ఆ అక్క చెల్లెల ఆశీర్వచనం భవిష్యత్తులో మరింత ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఆర్టీసీ పక్షాన, ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను.